సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో కొడదాం. గోపాలుడిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేపొద్దున అంటే మరికొన్ని గంటల్లో సినిమా ప్రేక్షకుల దేవాలయాలు, సినిమా థియేటర్లకు వేంచేయనున్నాడు. ఈ గోపాల సినిమా గురించి నిర్మాతలు ప్రచారం చేసిన దానికంటే ఆ సినిమానే తనకు తాను ఎక్కువ ప్రచారం చేసుకుంది, ఎక్కువగా జనాల్లో నానింది. అందుకు ప్రధానమైన కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన మొట్టమొదటిసారి దేవుడి అవతారంలో కనిపించబోతున్నాడు. ఈ విషయాన్ని తలుచుకునే అందరూ చాలా ఆనందపడ్డారు. పవన్ తత్వానికి, స్వభావానికి తగ్గట్టు దేవుడిగా సరిగ్గా సరిపోతాడు అని చాలా మంది ఒప్పుకున్నారు. ఆయన అభిమానులు ముచ్చటపడ్డారు. అలానే కొంతమందికి పవన్ దేవుడిగా కనిపించడం మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి. అవన్నీ సినిమాతో తీరిపోయే అవకాశాలని కొట్టిపారేయలేమని పాజిటివ్ గా ఆలోచించే వాళ్ళు అభిప్రాయపడ్డారు. రేపు పవన్ కళ్యాణ్ ఆ అనుమానాల్ని తప్పకుండా తీర్చేయొచ్చు అని ఆయన అభిమానులందరూ కూడా అభిప్రాయపడతా ఉన్నారు. ఆ సంగతి పక్కన పెట్టేసి గోపాల సినిమా విషయానికి వస్తే ఈ సినిమా గురించి ఎక్కడా కూడా కనీసం నెగిటివ్ గా ఆలోచనలు కూడా చేయట్లేదు. ఎవరు కూడా అలా మాట్లాడుతున్నట్టు కనిపించడం లేదు. ప్రతి ఒక్కరు కూడా సినిమా బాగుంటుంది, చూడాలి, పవన్ కళ్యాణ్ ఎలా చేశాడో చూడాలి అన్న ఉత్సాహాన్ని ప్రదర్శిస్తా ఉన్నారు. అందరూ కూడా ఒక విషయానికి డిసైడ్ అయిపోయారు. అదేంటంటే దీంట్లో సస్పెన్స్ ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ కృష్ణుడు రూపంలో కనిపించబోతున్నాడు. ట్రైలర్స్ లో చూసాం, ఫొటోస్ చూసాం, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆయన ఆహార్యం, ఆ డ్రెస్సులు, ఆయన కనిపిస్తున్న విధానం, ఆయన చూపులు, ముఖ్యంగా పవన్ లుక్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అంటే ఆయన చూసే విధానం, ఇప్పటికే ఆయన చూపుల్లో బోల్డంత ఆకర్షణ ఉంది అనుకుంటారు. ఇక దేవుడుగా ఆయన కరుణ నిండిన ఫీలింగ్ తో అలా చూశాడు అంటే పడిపోవటం తప్పించి వేరే అవకాశం ఏమి ఉండదు అని చెప్పేసి అందరూ కూడా అభిప్రాయపడతా ఉన్నారు. గోపాల సినిమా హిందీ ఓ మై గాడ్ సినిమాకి రీమేక్. చాలా మంది పవన్ అభిమానులు ఈ సినిమాని హిందీలో చూసేశారు. దాదాపుగా చూసిన వాళ్ళందరూ ఒకటే డిసైడ్ అయ్యారు, పవన్ కళ్యాణ్ ఆ పాత్రకి సూటబుల్, పక్కాగా సరిపోతాడు, అందులో డౌటే లేదు అని ఓ నిర్ణయానికి వచ్చేసారు. అలా నిర్ణయానికి వచ్చిన వాళ్ళు ఆ ఫీలింగ్ ని వాళ్ళలోనే ఉంచుకోలేదు, దాన్ని తెలియని వాళ్ళకి పంచారు. అంటే ఓ మై గాడ్ సినిమా చూడని అభిమానులకి చెప్పి వాళ్ళలో కూడా అదే ఫీలింగ్ కలిగించడంలో సక్సెస్ అయ్యారు. ఇలా మొత్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా ఈ సినిమా మీద పాజిటివ్ అభిప్రాయంతోనే ఉన్నారు. సినిమా బాగుండదు అన్న ఆలోచన ఏ కోసానా లేదు, సూపర్ గా ఉంటుంది. పోతే సినిమా ఏ రేంజ్ లో బాగుంటుందో చూడాలి. పవన్ కళ్యాణ్ మోడర్న్ శ్రీకృష్ణుడిగా యాక్షన్ ని ఏ రేంజ్ లో చిత్తకొట్టేశాడో చూడాలి. అదే వాళ్ళ అభిప్రాయం. వాళ్లే కాదు, సామాన్యమైన సినిమా ప్రేక్షకులందరూ కూడా ఇదే అభిప్రాయంతో, దాదాపు ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ తో ఓ తెలుగు సినిమా రాలేదనే మాట్లాడుకోవాలి. తెలుగు సినిమా ప్రియులందరూ కూడా ఒక మంచి సినిమాను చూడబోతున్నామన్న అనుభూతిలో ఉన్నారు. సో ఈ విషయాన్ని పరిశీలనలోకి తీసుకుని చూసుకుంటే గోపాల చేయవలసింది ఏం లేదు. చక్కగా వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాన్ని ఇవ్వగలిగింది అంటే ఈ సినిమా క్రియేట్ చేసే రికార్డుల గురించి చరిత్రలో రాసుకోవాలి. తర్వాత తరాలు మాట్లాడుకుంటాయి. డౌటే లేకుండా మనందరం మొదటి 100 కోట్ల తెలుగు సినిమాని చూసే అవకాశం ఉంటుంది. చూద్దాం మరి గోపాల సినిమాతో పవన్ కళ్యాణ్ ఆ చొరవ తీసుకుంటారో లేదో. మరికొన్ని గంటల్లో సినిమా మన ముందుకు రాబోతుంది. పూర్తి రివ్యూతో వీలైనంత తొందరగా మీ ముందుంటాను. కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫర్ మీ మిస్టర్ బి. టాకీస్ రాజా. థ్యాంక్ యూ.